విశాఖపట్నం అల్లీపురం 32వ వార్డులో శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. స్థానిక యువత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రథయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజనలు, జై జగన్నాథ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విశేషాలను మా విశాఖ ప్రతినిధి మీనా అందిస్తారు. విశాఖ 32వ వార్డు నుంచి ఇక్కడ మన జనసేన మాజీ కార్పొరేటర్ కనకమహాలక్ష్మి గుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ అయిన కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలోని ఇవాళ 32వ వార్డు నుంచి ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర పూరిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే క్రమంలోనే నిర్వహిస్తున్నారు. అయితే 32వ వార్డు నుంచి ఇక్కడ వరకు కూడా యాత్ర అనేది కొనసాగుతూ కెప్టెన్ రామారావు జంక్షన్ వరకును అక్కడి నుంచి మళ్ళీ 32వ వార్డు వరకు కూడా ఇక్కడ అధిక సంఖ్యలోని జనాలతో ఇక్కడ ఆధ్యాత్మికంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు కందుల నాగరాజు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఇక్కడ 32వ వార్డులో ఉత్కల్ యువసేన ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా పూరిలో ఏ విధంగా అయితే చేస్తారో అదే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నా చేతుల మీదుగా చేయించడం ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి వరం. నెక్స్ట్ ఏంటంటే అక్కడ స్వామిని అక్కడ ఎలాగైతే ఒక రాజులా తయారు చేస్తారు, ఇక్కడ కూడా నన్ను రాజులా తయారు చేసి బంగారు చీపురుతో వాకులు ఊడిపించి మరి కొబ్బరికాయ కొట్టి రథాన్ని ప్రారంభించి ఇక్కడ ఏంటంటే అంగరంగ వైభవంగా మరి నిత్యం కూడా ఈ 9 రోజుల పాటు కూడా ప్రసాద వితరణ చేస్తూ మరి 9వ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తూ ఇవాళ ఏంటంటే కేవలం ఇక్కడ ఒక్క దీనికే కాకుండా ఇక్కడి మసీద్ జంక్షన్ నుండి కెప్టెన్ రామారావు జంక్షన్ నుండి అలాగే అల్లిపురం మెయిన్ రోడ్డు నుండి ఏమో సింహాల దేవుడు నుండి అల్లిపురం బజారు నుండి కర్నాల వీధి, దేవంగల వీధి, మరి సౌత్ జైల్ రోడ్డు, మరి అటు ఉన్నటువంటి రైల్వే స్టేషను, అటు కేఎన్ఆర్ స్ట్రీటు, అటు ఉన్నటువంటి గోకుల్ థియేటరు, ఈ చుట్టుపక్కల ఇంచుమించు 5 కిలోమీటర్ల మేర చుట్టూ కూడా స్వామివారిని ఊరేగిస్తూ ప్రతి భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకునే విధంగా అదేవిధంగా అక్కడ ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారంగా చేస్తారో పురోహితుల దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేస్తూ వేలాది మంది భక్తులు ఇక్కడ వచ్చి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయడం, దాంట్లో నన్ను భాగస్వాములు చేయడం 6 సంవత్సరాలుగా నేను చేస్తున్నట్టు ఈ కార్యక్రమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పూరిలో ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుతుందంటారా? సేమ్ పూరిలో ఏ విధంగా అయితే చేస్తారో అక్కడ బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుడిని ఊరేగించి తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టి ఆ రథం మీద నుండి ప్రారంభించి మరి ఊరంతా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి 9 రోజుల పాటు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేస్తారు. మరి జగన్నాథ స్వామి అంటే మరి ఆయన మనం అందరూ కూడా మరి కేవలం ఏదో బొమ్మలు కాదు, మరి ప్రాణం ఉన్నటువంటి భక్తు దేవుడిగా అందరూ కొలుస్తారు. ఖచ్చితంగా అది నిజం కూడా. ఎందుకంటే ఆయనకి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జ్వరం వస్తుంది, డాక్టర్లు కూడా పరీక్ష చేసి చూసి ఆయన గుండె నాడి కూడా ఆడుతుందని మరి భక్తుల తాలూకు విశ్వాసం. తప్పనిసరిగా కొన్ని వందల రకాలు ప్రసాదాలు నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాలని భక్తులకు వితరణ చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇక్కడ అర్చకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. जगन्नाथ धाम का मैं पूरी से जगन्नाथ धाम से आया है। यही भगवान आज सारा भारतवर्ष में वही नीति पालन हुआ। प्रभु भगवान बलभद्र और माता सुभद्रा जगन्नाथ का ये पवित्र तीर्थ जाता है। ये जो उड़ीसावासी का जो पर्व था ना, आंध्रा यहाँ से जो हुआ ना, सबको भगवान जगन्नाथ बलभद्र सुभद्रा मंगल करंतु। जय जगन्नाथ, जय जगन्नाथ। बोलो बोले ये पूजा को प्रामुख्यता कौन बोलते? पूजा कौन पे करते? भगवान स्वयं भगवान कल्कि अवतार है। जो 4 अवतार हुआ ना भगवान, ये कल्कि अवतार अभी जन्म हुआ। कल्कि अवतार दुष्ट निवारण करता हूँ, संत जन को रखता हूँ। ये मेन मुख्य पूजा पर्व का मुख्य लगे भगवान जगन्नाथ पर्व ना, जो भी संत जन को रखता हूँ, दुष्ट जन को निवारण करता हूँ। भगवान स्वयं कल्कि अवतार है।
तेणुकरी नितांत जौर्य से पूजा करता हूँ सब 32వ వార్డు నుంచి జగన్నాథ స్వామి యాత్ర అయితే కొనసాగుతుంది. విశాఖ మొత్తం కూడా జగన్నాథ యాత్రలోని పూర కూడా ఆధ్యాత్మికతోని సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే 32వ వార్డు నుంచి కూడా ఇక్కడ జనాలను చూస్తుంటే మీకు అర్థమవుతుంది. యాత్ర అనేది కొనసాగుతూనే ఉంది, ఆధ్యాత్మికతతోని సంతరించుకునే ఉంది. అయితే ఇక్కడ ప్రధాన పూజారి కూడా చెప్తున్నారు, పూరిలోని ఏ తరహాగా జరుగుతుందో ఇదే విధంగా ఇక్కడ యాత్ర అనేది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. గత 6 సంవత్సరాల నుంచి కూడా కందుల నాగరాజు గారు ఇందులోని మిళితమై ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను ఆనవాయితీగా వస్తూ చేస్తున్నాను అని చెప్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా ఆధ్యాత్మికతంగా కూడా ఇలా చేస్తే మొత్తం పుర ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారనేది నానుడి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా ప్రైమ్ 9 న్యూస్ విశాఖపట్నం.